కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కృష్ణప్రియ. కరీంనగర్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నా కరీంనగర్కి నా గడ్డ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చింది నాకు ఈ జనసేన పార్టీ. ఇందులో వీర మహిళగా నేను ఇక్కడ నుంచి పార్టీకి, ఇంకా నా కరీంనగర్కి, నా దేశానికి సేవ చేయాలని నేను ముందుకొస్తున్నాను. దానికి మీ అందరి ప్రోత్సాహం నాకు కావాలి. కాబట్టి ప్రజలందరికీ ఒక విన్నపం, దయచేసి అందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మండి. వారిది చాలా దయా హృదయము, ఎన్నో డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి మన తెలంగాణలో కూడా తప్పకుండా అవన్నీ తిరిగి మేము చేయగలుగుతామనే నమ్మకంతో ముందుకెళ్తున్నాము. సో రేపు 9 గంటలకు వాసిరా గార్డెన్స్లో మీటింగ్ ఉంది, జనసేన మీటింగ్. అందరూ తప్పకుండా రండి, బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. యూత్ అందరూ మోస్ట్ వెల్కమ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా అభిమానులు, యూత్ అందరూ రండి, మంచిగా ఉంటుంది. అందరం కలిసి ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, కరీంనగర్ పార్లమెంట్ జనసేన పార్టీ. రేపు అనగా 9వ తారీఖు ఆదివారం రోజున కరీంనగర్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఉంది. ఇది మనకు మొదటిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఉంది. అది పార్టీ ఆఫీస్ చెల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్ ఎదురుగా పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి అక్కడి నుంచి తెలంగాణ స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రసంగం, అక్కడి నుంచి పార్టీ ఏదైతే సమావేశ స్థలం ఉందో అది లక్ష్మీ వాసరా గార్డెన్స్ మనకు బైపాస్ రోడ్లో ఉంది. సో ఈ సుమన్ టీవీ తరపున ప్రతి ఒక్క జన సైనికుని, వీర మహిళని నేను పేరు పేరున అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై ఘన విజయం సాధించాలని పేరు పేరున కోరుకుంటున్నాను. రేపటి నాడు జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. దీనిని ఇంకా తెలంగాణలో ఏదైతే రెండో టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పాలన చూసి ప్రజలందరూ కూడా విసుగు చెందున్నారు. ఇప్పుడు ఈ జనసేన పార్టీ అనేది కొత్త ఆల్టర్నేటివ్గా మన జనాలకు కనబడుతుంది. కాబట్టి రేపటి నాడు జనసేన పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. గౌరవనీయులు శ్రీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు కానీ, సిద్ధాంతాలు కానీ ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ముందు తీసుకుపోవాలని ఈ సభ ద్వారా మేము దిశానిర్దేశం చేయబోతున్నాం. కాబట్టి ఈ సభకు ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ అందరూ కూడా, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో హాజరై ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ పెంటల. 50 మంది కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వీరమహిళలకి, అదేవిధంగా జనసేన పార్టీ శ్రేయోభిలాషులకి అందరికీ నా యొక్క నమస్కారం. రేపు అనగా ఆగస్టు 9 రోజు మన కరీంనగర్లో పార్లమెంటు స్థాయి కార్యకర్తల, జన సైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పార్లమెంటు నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క జనసేన పార్టీ ఆత్మీయ కలయికని, సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూనే, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ఇన్ఛార్జి గారు నేమూరు శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు, మిగతా రాష్ట్ర నాయకత్వం కూడా రేపటి కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.